ప్రస్తుతం జానీ మాస్టరు లైంగిక వేధింపుల ఆరోపణలు వాటికి సంబంధించి విచారణ జరుగుడు ఫోక్సో చట్టం కింద పలు చట్టాల కింద కేసులు నమోదు చేసి ఇటీవలనే ఈయనని అరెస్ట్ చేసిన సంగతి ఇది ముచ్చటంతా మనకి ఎరకనే. అయితే ఈ ముచ్చట సందర్భంగా పలు సెలబ్రిటీలు గిట్లా దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అయితే స్పందించారు. ఇప్పుడు ఎట్టకేలకు మంచు మనోజు ఇట్లా స్పందిస్తున్నాడంట. ఆయన ఒక సుదీర్ఘమైన పోస్టును అయితే పెట్టిండంట. అయితే జానీ మాస్టరు మన చిత్ర పరిశ్రమల ఇంత అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడ్డాడని అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు తెలుసుకున్నామో నా మనసు అయితే ముక్కలైపోయింది. నిజాలనేది ఎప్పటికైనా బయట పడతాయి అని చెప్పుకుంటూ వచ్చిండంట. అందుకే జానీ మాస్టర్ చేసింది ఎవరైనా కానీ ఏ తప్ప ఒప్ప అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కనుక ఒక ముచ్చట ఏందనంటే అసలు బాధితురాలు బయటకు వచ్చి గొంతు ఇప్పినప్పుడు పారిపోవడం సరికాదు అని ఆయన అభిప్రాయపడుతున్నాడు. ఎందుకనంటే గిస్వంటివి చేసినప్పుడు వచ్చే తరవోళ్ళకి చాలా డేంజర్ సందేశము ఇవ్వబోతున్నారని గట్లా అర్థమవుతుందని అభిప్రాయపడుతున్నారంట. అంతేకాదు జానీ మాస్టర్ కేసు విషయంలో వెంటనే స్పందించిన పోలీసులు బెంగళూరు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకి నా అభినందనలు తెలుపుతున్నా. ఏదేమైనా సరే గాని గిస్వంటి కేసు చట్టం మీదనే నిర్ణయింపబడుతుంది అని అన్నాడంట. అందుకనే చట్టం చేతిలో ఎవరిగిట్లా బిడ్డలు కాదు అందరూ సమానమని మరోసారి నిరూపించిరు అని పోలీసులను ఒగిడిండంట. అందుకనే నిజాలు అని చెప్పేసి కోర్టే నిర్ణయిస్తుంది. అవి ఆటోమేటిక్గా బయటపడతాయి. కనుక మీరు గిట్లా ఒకవేళ తప్పు చేయకపోతే ఎదురు నిలబడండి, పోరాడండి అని సలహా ఇచ్చిండంట మంచు మనోజు. ఒకవేళ నిర్దోషి కాకుండా దోషి అని తేలిందో వెంటనే అంగీకరించమని ఆయన సూచించారట. అంతేకాదు ఇప్పటికే మహిళల భద్రత కోసం అని చెప్పేసి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో ఒక సెల్ని ఏర్పాటు చేయాలని వాళ్ళని కోరిండట. అంతేకాదు ఇప్పుడు ప్రతి మహిళకు మన అండ అనేది చాలా అవసరం. చిత్ర పరిశ్రమల ఎంతో మంది పెద్దలు దీనికి అండగా ఉన్నోళ్ళకి నేను ఇట్లా అండగా నిలుస్తాను ఎప్పటికైనా. ఇండస్ట్రీలో చాలా మంది మహిళలకు మనం అండగా నిలవాలని ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని, న్యాయం జరగడం కోసం ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఈయన చెప్పిండంట. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయంట. మీరు గిట్లా ఏమనిపిస్తున్నది? మంచు మనోజు చెప్పినది ఎంతవరకు సబబ్ అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.